హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బాలీవుడ్ సినిమాని తొక్కేలా మన సినిమాలు ఎలా తయారయ్యాయి, అదే కాకుండా హీరోల్ని ఇప్పుడు అనమాట లెక్క చేయట్లేదు. టాలీవుడ్ హీరోలే నెంబర్ వన్. అదే కాకుండా ఇప్పుడు ఇండియాలో ఏ ఇండస్ట్రీ పెద్దది, ఏ ఇండస్ట్రీ పాపులర్ అవుతుంది అంటే తెలుగు ఇండస్ట్రీ. అసలు బాలీవుడ్ని తొక్కేలా అనమాట మన హీరోలు ఎలా తయారయ్యారు, అదే కాకుండా మన డైరెక్టర్లు కొత్త రకంగా ఎలా ఆలోచించారు అనేది అనమాట ఈ వీడియో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అదే కాకుండా భయ్య, ఒకప్పుడు అనమాట బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కానీ, బాలీవుడ్ డైరెక్టర్స్ కానీ, బాలీవుడ్ హీరోస్ కానీ మన తెలుగు సినిమాల్ని చూసి బాగా నవ్వేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు ఊహించిన విధంగా అనమాట వాళ్ళ సినిమాలు పడిపోయాయి. ఆ రకంగా మన డైరెక్టర్లు అయితే తయారయ్యారు. ఇప్పుడు ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, 'బాహుబలి' భయ్య పాన్ ఇండియా గేట్స్ ఓపెన్ చేసిందే 'బాహుబలి' మూవీ. అంతకుముందు బాలీవుడ్ సినిమాలు అనమాట 700, 800 కోట్లు 'దంగల్' మూవీ అయితే కొట్టింది. 'దంగల్' మూవీ ఎన్ని రోజులు, దాదాపు 300 రోజుల దాకా అయితే పట్టింది ఆ కలెక్షన్ వసూలు చేయడానికి. అయితే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి డైరెక్టర్ రాజమౌళి గారు పార్ట్ 1 అయితే రిలీజ్ చేశారు భయ్య. పార్ట్ 1 రిలీజ్ చేసినప్పుడు చాలా బాధపడ్డారంట. ఏంటి, ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అని. అయితే డే 1 అనమాట ఈ మూవీ ఫ్లాప్ టాక్ అయితే వచ్చిందంట భయ్య. అయితే డైరెక్టర్ రాజమౌళి గారు చాలా బాధపడ్డారంట. అయితే ఉంటూ ఉంటూ అనమాట ఈ మూవీకి తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. అక్కడ బాలీవుడ్లో ఈ మూవీ పార్ట్ 1 అనమాట 100 కోట్లు అయితే కొట్టింది. ఆ రకంగా అనమాట 2 సంవత్సరాలు ఊరించి అసలు బాలీవుడ్ వాళ్ళ పల్స్ ఏంటి, అసలు వాళ్ళు దేన్ని ఇష్టపడతారు, అదే కాకుండా వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది అనమాట డైరెక్టర్ రాజమౌళి గారు బాగా ఆలోచించారు భయ్య. బాగా ఆలోచించి వాళ్ళకి నచ్చేలానమాట వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు కొట్టలేని విధంగా వీళ్ళైతే సినిమా తీసి 500 కోట్ల మార్క్ అయితే టచ్ చేశారు బాలీవుడ్లో కేవలం. అయితే ఓవరాల్గా ఈ మూవీ 1800 కోట్లు కొట్టింది. కానీ బాలీవుడ్లో ఈ రకంగా విధ్వంసం క్రియేట్ చేయడం అది మామూలు విషయం కాదు. ఇండియాలో పెద్ద హీరో అంటే షారుఖ్ ఖాన్ గారు అనేది చెప్తారు భయ్య అందరూ అనమాట ఒకప్పుడు. అయితే దాన్ని తిరగరాసేలా రాజమౌళి గారు అయితే సినిమా తీసి అన్ని రికార్డులు అనమాట తిరగరాశారు. దాని తర్వాత భయ్య, బాలీవుడ్ వాళ్ళకి 'బాహుబలి'తో చాలా మందికి అనమాట తెలుగు ఇండస్ట్రీ అంటే బాగా ఎక్కేసింది. బాలీవుడ్ వాళ్ళకి ఏ రకమైన హీరోలు ఇష్టం అంటే అసలు సిక్స్ ప్యాక్ ఉండాలి, బాగా కండలు ఉండాలి, ఏ రకమైన డ్యాన్స్ అయినా చేయాలి, అదే కాకుండా ఎవరినైనా సరే కొట్టేలా అయితే ఉండాలి. ఆ రకంగా ఉంటే వాళ్ళకి ఇష్టం భయ్య హీరోలు అనమాట. అయితే మన రాజమౌళి గారు ప్రభాస్ అనేది తీసుకొచ్చి కొత్త లుక్ అయితే పరిచయం చేశారు. ఆ గడ్డమైనా, ఆ హెయిర్ కట్ అయినా, ఆ ఫ్యాషన్ అయినా అంటే కొత్త రకంగా డైరెక్టర్ రాజమౌళి గారు ప్రభాస్ ఇంకొద్దిగా డిఫరెంట్ అయితే పరిచయం చేశాడు. అది వాళ్ళకి ఎక్కింది. దాని తర్వాత భయ్య, అదే రాజమౌళి గారు 'త్రిబుల్ ఆర్' మూవీతో మళ్ళీ పరిచయం చేశాడు. ఏంటి, మన రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లా కట్అవుట్ని, వాళ్ళ లుక్స్ని, అలాగే మన రాములు వారు అంటే శ్రీరాములు వారి లుక్లు అనమాట రామ్ చరణ్లో అయితే చూపించారు భయ్య. అదే కాకుండా ఎంట్రీ సీన్స్ అనమాట వేరే లెవెల్లో అయితే చూపించారు. ఆ రకంగా వాళ్ళ మైండ్లో అనమాట తెలుగు ఇండస్ట్రీ అంటే గొప్పది అనేది అనమాట ఇంజెక్ట్ చేశారు బాలీవుడ్ మైండ్ సెట్లో అనమాట. ఆ రకంగా వాళ్ళకి చాలా బాగా నచ్చింది భయ్య. ఈ రకంగా మన రాజమౌళి గారు ఎలా సినిమాలు తీశారో ఆలోచించారు కొంతమంది డైరెక్టర్, నాగశ్విన్ అయినా అలాగే సుకుమార్ గారైనా. అయితే ఈ రకంగా ఆలోచించి మళ్ళీ అనమాట డైరెక్టర్ నాగశ్విన్ 'కల్కి' మూవీతో వచ్చాడు భయ్య. 'కల్కి' మూవీలో మూవీ మొత్తం ఏమీ ఉండదు. కానీ క్లైమాక్స్‌లో కర్ణుడి ఎలివేషన్ వచ్చింది. ఆహ్, ఆ 10 నిమిషాలు అనమాట. ఆ 10 నిమిషాలు చాలా మందికి ఎక్కింది భయ్య. ఆ రకంగా బాలీవుడ్‌లో కూడా 'కల్కి' మూవీ బాగానే వసూలు చేసింది. చూసారా, ఉంటూ ఉంటూ అనమాట మన డైరెక్టర్స్ ఎలా పెద్దగా అడుగుతూ వచ్చారో ఆ రకంగా అనమాట మన ప్రభాస్ అన్న రెండోసారి 1000 కోట్లు అయితే కొట్టాడు. ఆ తర్వాత భయ్య సుకుమార్ గారు 'పుష్ప' మూవీ రిలీజ్ చేశారు భయ్య. 'పుష్ప' మూవీ చూశాక ఇక్కడ మన తెలుగు స్టేట్లో అనమాట ఈ మూవీ చాలా చోట్ల లాసే వచ్చింది. కానీ బాలీవుడ్లో ఊహించిన విధ్వంసం ఈ మూవీ కూడా క్రియేట్ చేసింది పార్ట్ 1 అనమాట. అయితే పార్ట్ 1ని చూసి అంటే చాలామంది ఏమనుకుంటారు భయ్య, హీరో బాగుండాలి, హ్యాండ్సమ్‌గా ఉండాలి అని అయితే అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ హీరో మాత్రం ఆ ఆ డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో, లుంగీతో ఎవరు ఊహించుకోలేరు భయ్య ఏ హీరోనైనా సరే. కానీ ఈ రకమైన కట్అవుట్‌తో అనమాట అల్లు అర్జున్ అన్న కొత్తగా కనిపించాడు వాళ్ళకి. ఒక కూలీ ఈ రకంగా ఎలా దిగాడు అనేది అనమాట వాళ్ళకి చాలా బాగా నచ్చింది. దానికోసం అనమాట పార్ట్ 1 అక్కడ భారీ కలెక్షన్ వసూలు చేసింది. దాదాపు 300 కోట్ల దాకా అయితే అక్కడ వసూలు చేసింది. అయితే పార్ట్ 2 విషయానికి వస్తే వీళ్ళు బీభత్సమైన ప్రమోషన్ అయితే చేశారు భయ్య. బాలీవుడ్ వాళ్ళకెళ్ళే ఎక్కువ ప్రమోషన్ చేశారు. ఏంటంటే ట్రైలర్ రిలీజ్ చేయడం. పట్నాలో అనమాట యుద్ధమే జరిగిందని చెప్పు ఆయన ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఆ రకంగా భయ్య ఇతని కట్అవుట్, ఇతని లుంగి కట్టడం, ఇతని హెయిర్ స్టైలు ఆ రకంగా అనమాట అక్కడే 1000 కోట్లు కొట్టేలా ఈ మూవీ అయితే తయారైంది భయ్య. ఒకప్పుడు చాలామంది నవ్వేవాళ్ళు తెలుగు ఇండస్ట్రీని చూసి. అయితే ఇప్పుడు ఇండియాలో తెలుగు ఇండస్ట్రీయే టాప్ అని నాకు అనిపించింది భయ్య. అలాగే ఇప్పుడు ఏ హీరో కూడా పనికిరాడు భయ్య మన హీరోల ముందు. అలా అయితే తయారయ్యారు. ఇప్పుడు మనకే టాప్. దీనికి ఏమనుకుంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.